సాహితీ ఇన్ఫ్రాటెక్ ఎండీ లక్ష్మీనారాయణ్ని ఈడీ అదుపులోకి తీసుకుంది. ఆయన్ని అధికారులు ఈడీ ఆఫీస్కి తీసుకువచ్చారు. లక్ష్మీనారాయణ్ని విచారిస్తున్నారు. ఫ్రీలాన్స్ పేరుతో భారీ మోసానికి పాల్పడినట్లుగా సాహితీ ఇన్ఫ్రాటెక్ పై ఆరోపణలు వచ్చాయి. సుమారు 3,000 కోట్లు స్కామ్ చేసినట్లుగా ఆరోపణలున్నాయి. సాహితీ ఇన్ఫ్రాటెక్ ఎండీ లక్ష్మీనారాయణ్ని ఈడీ అదుపులోకి తీసుకుంది. ఆయన్ని అధికారులు ఈడీ ఆఫీస్కి తీసుకువచ్చారు. లక్ష్మీనారాయణ్ని విచారిస్తున్నారు. ఫ్రీలాన్స్ పేరుతో భారీ మోసానికి పాల్పడినట్లుగా సాహితీ ఇన్ఫ్రాటెక్ పై ఆరోపణలు వచ్చాయి. సుమారు 3,000 కోట్లు స్కామ్ చేసినట్లుగా ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, మొత్తంగా సాహితీ ఇన్ఫ్రాటెక్ ఎండీ లక్ష్మీనారాయణ్ని విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏ కోణాల్లో విచారిస్తున్నారు, అలాగే ఎంత భారీ మోసానికి తెరలేపినట్లుగా చెప్తున్నారు? థ్యాంక్ యూ గాయత్రి. సాహితీ ఇన్ఫ్రాటెక్ అనే ఫ్రీలాన్స్ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న ఏదైతే డైరెక్టర్ బూదాటి లక్ష్మీనారాయణని ఈడీ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ప్లాట్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి పలువురు వినియోగదారుల నుంచి కొన్ని కోట్లలో డబ్బులు అయితే వసూలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో ఈడీ అధికారులు ప్రస్తుతం సాహితీ ఇన్ఫ్రాటెక్ అయితే కేసు అయితే నమోదు చేసి లక్ష్మీనారాయణ అయితే అదుపులోకి తీసుకున్నారు. సుమారు 1,800 కోట్లు పైగా వసూలు చేసినట్టు సాహితీ గ్రూప్ పై ఇది మనీ లాండరింగ్ చట్టం కింద కేసు అయితే నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తుంది. ఈ క్రమంలోనే నిన్న రాత్రి అధికారులు బూదాటి లక్ష్మీనారాయణ అయితే అదుపులోకి తీసుకున్నారు. ఇదే వ్యవహారంలో గతంలో మన ప్రైమ్ లైన్ న్యూస్ కూడా ఏదైతే సాహితీ ఇన్ఫ్రాటెక్ అనేక కథనాలు అయితే వేయడంతో అప్పుడు కూడా పోలీసులు స్పందించారు. ఆ తర్వాత ఏదైతే బూదాటి లక్ష్మీనారాయణ అలాగే అతని కొడుకును కూడా ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ పై అయితే బయటకు రావడం జరిగింది. ప్రస్తుతం ఈడీ అధికారులు ఏదైతే మనీ లాండరింగ్ కింద కేసు అయితే నమోదు చేయడంతో నిన్న అర్ధరాత్రి లక్ష్మీనారాయణ అయితే అదుపులోకి తీసుకొని ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈడీ ఆఫీస్ అయితే విచారిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గతంలో ఆయన అరెస్ట్ చేసిన సమయంలో కూడా ఏదైతే ఫ్రీలాన్స్ పేరుతోని సుమారు 2,500 మంది కస్టమర్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కట్టించుకొని మోసం చేశానని 2022 ఆగస్టులోనే సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పై ఏదైతే హైదరాబాద్ స్టేషన్స్ లో ఫిర్యాదు అయితే చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కూడా అదే ఏడాది డిసెంబర్ 2ను కూడా ఎండీ లక్ష్మీనారాయణ కూడా అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆ తర్వాత బెయిల్ పై అయితే వచ్చారు. ఆ తర్వాత నేరుగా ఏదైతే కొడుకును కూడా ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం బూదాటి లక్ష్మీనారాయణ కూడా గతంలో టీటీడీ సభ్యుడిగా అయితే ఉన్నారు. ఆ తర్వాత ఆ టీటీడీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఏదైతే ఈ అమీన్పూర్ సమీపంలోని ప్లాట్లు నిర్మిస్తామని అక్కడ ఉన్న ఏదైతే స్థానికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున సాహితీ ఇన్ఫ్రాటెక్ పై ధర్నాలు కూడా చేశారు. అలాగే హైదరాబాద్ లో ధర్నా చౌక్ లో కూడా ఎన్నో సార్లు సాహితీ ఇన్ఫ్రాటెక్ సంబంధించి కూడా ధర్నాలు కూడా చేయడం జరిగింది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్.